UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మ్యూజిక్ వాసు గారు ఉన్నారు, మోడర్న్ మైండ్ ఫిలాసఫర్. నమస్కారం సార్. నమస్కారం ఆయుష్మాన్ గారు. సార్, ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీరు మనకు పెయిన్ మనం తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఎటువంటి అఫర్మేషన్స్ మనం పాటించాలి, ఆ అఫర్మేషన్స్ తో పాటు ఎటువంటి విజువలైజేషన్స్ పాటించాలి, దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక పని చెయ్యాలంటే, ఏదైనా ఒక టాస్క్ చేయాలంటే ముందు అడ్డుపడేది మన మైండ్ అండి. చెప్పాను కదా ఇంతకు ముందు, పెద్ద జగన్నాటక సూత్రం, మన మైండ్ అండ్ బాడీ అడ్డుపడుతుంటది. అయితే దానికి ఏం చేయాలంటే, మైండ్ అనేది ఒక బేబీ లాంటిది అనమాట. దాన్ని అది ఒకసారి పట్టుకుంటే నీకు ఎదురు తిరుగుతుంది. దాన్ని నెమ్మదిగా మచ్చి చేసుకోవాలి, లాలించి పాలించి మైండ్ని బాడీని మచ్చిక చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఒక రీసెర్చ్ లో ఏం తెలియదంటే, కొంతమంది జిమ్ చేస్తున్నారు, బాస్కెట్బాల్ ఆడుతున్నారు, కొంతమంది చూస్తే విజువలైజేషన్ చేస్తున్నారు. అయితే బాస్కెట్బాల్ ఆడినప్పుడు ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశారు కొంతమంది ఫ్రెషర్స్, కొంతమంది ఓన్లీ విజువలైజ్ చేస్తున్నారు బాస్కెట్బాల్ ఆడినట్టు. అయితే ఎవరికి ఎక్కువగా స్కిల్స్, మెంటల్ న్యూరాన్స్ పెరిగిందంటే ఎవరైతే విజువలైజేషన్ చేశారో వాళ్ళకి ఎక్కువ పెరిగింది, వాళ్ళు ఈవెన్ ఆడకపోయినా రోజు ఆడినట్టుగా ఊహించుకుంటే. అయితే ఇక్కడ దీనికి లింక్ ఏం చేస్తామంటే, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ఆ పని మొదలుపెట్టి నుంచి ఎండ్ వరకు మీరు విజువలైజింగ్ చేసుకున్నారనుకోండి, మీ మైండ్ లో న్యూరాన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మీ మైండ్, మీ బాడీ దాన్ని తయారవుతుంది. అంటే దీన్ని యాక్షన్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే చాలా మంది చూడండి, గురువులు, నేను ధనవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, నేను రోజుకి డబ్బు బాగా సంపాదిస్తున్నాను, నాకు డబ్బు సక్సెస్ ఈజీగా వస్తుంది, నేను ఏదైనా చేయగలను, ఇలాంటి అఫర్మేషన్ చెప్తారు. నిజమే, 100% ఇది చేయాలి. నేను కూడా రోజు రాసుకుంటాను, మిర్రర్లోకి వెళ్ళి చెప్తాను. ఎందుకంటే అలా చెప్తే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, యూనివర్స్ కూడా మన కోసం కష్టపడుతుంది, ఒక గాడ్ లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా. అయితే దీంతో పాటు బేసిక్స్ అండ్ ఫౌండేషన్ అంటారు దీన్ని. ఏంటంటే మైండ్ బాడీ బేసిక్స్ అనమాట. అంటే మన బాడీ, మన మైండ్ మనకు సపోర్ట్ చేస్తే మీరు అద్భుతాలు సాధించవచ్చు. కరెక్ట్, అద్భుతాలు సాధించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది ఒక పని చేయకపోవడానికి కారణం, యాక్షన్ తీసుకోవడానికి కారణం మైండ్ బాడీ సపోర్ట్ చేయలేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ యాక్షన్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఇందాకలా నేను ధనవంతుని, ఆరోగ్యవంతుని, నేను కార్లు కొన్నాను, బంగ్లాలు కొన్నాను, నేను ఇన్ని కోట్లు సంపాదించానని అది చెప్పడం ఎంత ధర్మమో, దానికంటే ముందు బేసిక్స్ చెప్పాలి, అఫర్మేషన్స్, విజువలైజేషన్. అయితే నేనేం చెప్తానంటే, నా మైండ్, నా బాడీ నా కంట్రోల్లో ఉంది, నేను ప్రతిరోజు కన్సిస్టెన్సీగా యాక్షన్ తీసుకుంటున్నాను, ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ యాక్షన్ టేకర్, నేను టైం మేనేజ్మెంట్ బాగా పాటిస్తున్నాను, ఐఎమ్ ఏ క్రియేటివ్ పర్సన్, ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ యాక్షన్ టేకర్, నేను ఇన్ టైంకి టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ వరల్డ్ ఛాంపియన్, నేను ఏదైనా చేయగలను, నాలో అంత శక్తి సామర్థ్యం ఉంది, ఐఎమ్ ఏ సూపర్ కాన్ఫిడెంట్ పర్సన్, నేను ఒక టాప్ ఆఫ్ ది వరల్డ్ని, నేను పని చేయడంలోనే ఈ ప్రపంచంలో నాకంటే స్పీడ్గా పనిచేసేవాడు ఎవడూ లేడు, నేను ఇన్ టైంగా పనిచేస్తున్నాను, చాలా క్రియేటివ్గా పనిచేస్తున్నాను, ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ యాక్షన్ టేకర్, ఐఎమ్ ఏ స్పీడ్ యాక్షన్ టేకర్ అనే అఫర్మేషన్స్ పదే మీ మైండ్కి డబ్బు కంటే ముందు ఇచ్చారనుకోండి, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ ఫీడింగ్ అని ఇచ్చారనుకోండి, మీ మైండ్కి కొడుతుంది అనమాట, కొట్టగానే అది ఫీడ్ అవుతుంది. దీంతో పాటు కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేసాం అనుకోండి, ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ యాక్షన్ టేకర్ అంటే మీరు యాక్షన్ చేసేది ఊహించుకున్నారు అనుకోండి, మీలో చచ్చుబడిపోయిన న్యూరాన్స్ డియాక్టివేట్ అయ్యి యాక్టివ్ అవుతాయి అనమాట. మీరు చిన్న పని స్టార్ట్ చేసినా చాలా లేజర్ షార్ప్ గా పనిచేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫీడింగ్ ఇచ్చాం కదా, నేను ప్రపంచంలో అందరికంటే ఫోకస్ బాగా చేయగలుగుతున్నాను, లేజర్ షార్ప్ ఫోకస్ చేస్తున్నాను, గ్రేటెస్ట్ యాక్షన్ టేకర్ అని. సో ఎప్పుడైతే మన మైండ్కి, బాడీకి దీన్ని బేసిక్ మైండ్ అండ్ బాడీ అఫర్మేషన్స్ అంటారు. ఏమంటారండి? బేసిక్ మైండ్ అండ్ బాడీ అఫర్మేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 1 అవర్ మీరు ఎక్కడ కూర్చోలేకపోతున్నారు అనుకోండి, నేనేం చెప్తానంటే, నేను 3 అవర్స్ వరకు కదలకంట కూర్చోగలను. మనం గలగల మాట్లాడుతున్నాం అనుకోండి, నేను ఒక 4 అవర్స్ మాట్లాడకంట మౌనంగా కూర్చోగలను. ఒక సిగ్నల్ లా ఇస్తాం, అది ముందే ఇచ్చేస్తాం. ఎప్పుడైతే అప్పుడు మీరు 4 గంటలంటే కనీసం అరగంటకైనా ఉండగలరు కదా. సో ఎప్పుడైతే మైండ్కి, బాడీకి ఈ గ్రేటెస్ట్ టూల్స్, వెపన్స్ మీరు ఎప్పుడైతే ఇచ్చారో, ఆటోమేటిక్ మీ బిహేవియర్ మారిపోద్ది, అప్పుడు సింక్ అయిపోతుంది. దానికి అప్పుడు మనీ అఫర్మేషన్ చేయమంటారు. చెప్పింది కదా, నేను ధనవంతుని, నేను ఆరోగ్యవంతుని, నేను ఐశ్వర్యవంతుని, నేను పట్టిందల్లా బంగారమే, నాకు అంత యూనివర్స్ హెల్ప్ చేస్తుంది, పబ్లిక్ నాకు హెల్ప్ చేస్తున్నారు,
అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, యూనివర్స్ నాకు ఒక మంచి స్నేహితుడు, డబ్బు నాకు మంచి స్నేహితుడు, ఇలాంటి నేను పలానా ఈ బ్రాండ్ కారు కొన్నాను, నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేసాను, అప్పులని పదం యూజ్ చేయకూడదు, నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేను వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేసాను, పువ్వుల్లో పెట్టి ఇచ్చేసాను, ఇలా ఏవైతే అఫర్మేషన్స్ ఉన్నాయో కంటిన్యూగా చెప్పాలి. దీంతో పాటు బేసిక్స్ అండ్ ఫౌండేషన్ అఫర్మేషన్స్ మైండ్ అండ్ బాడీ చెప్పాలి. అప్పుడు మైండ్ అండ్ బాడీ నీకు సపోర్ట్ చేస్తూ ఈ అఫర్మేషన్స్ కనెక్ట్ అవుతాయి. చాలా మంది ఏం చెప్తారు, ఓన్లీ మనీ అఫర్మేషన్స్ చెప్తారు. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అదర్స్. నేను ఎక్కువగా మైండ్ స్థిరత్వం మీద ఎక్కువగా ప్రాధాన్యపడదు, ఎందుకంటే నాకు మైండ్ అంటే చాలా ఇష్టం అండి. సైకాలజీ అంటే చాలా ఇష్టం. మైండ్ కొండ లాంటిది అనమాట, అది చెక్కు చెదరకంటే ఒక పర్వతంలా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మైండ్ అతలా కుతలం అవుతుంటది కదా. అవును. ఇప్పుడు నేను చాలా స్టేబుల్ గా ఉండే పర్సన్ అని అఫర్మేషన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీకు కష్టం వచ్చినా సరే అది ఉంటది కదా. నేను ఈ ప్రపంచంలో ఎంత పెద్ద కష్టానైనా తట్టుకోగలను, నాకు ఆ 1000 రెట్ల కెపాసిటీ ఉంది అని అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఫీడింగ్ ఇచ్చేది కాబట్టి మీ మైండ్ ఆ విధంగా పనిచేస్తుంది. కొంతమంది చూడండి సెన్సిటివ్ చనిపోతూ ఉంటారు. Correct. ఎందుకు ఈ బేసిక్ ఫౌండేషన్ అనేది వాళ్ళకి లేదనమాట. మీరు సింపుల్ గా చెప్తున్నాను ఆయుష్మాన్ గారు, మన ఆడియన్స్ ఎవరైనా మీరు ఒక పని చేయలేకపోతున్నారంటే మైండ్ అండ్ బాడీ యాక్షన్, పెయిన్ యాక్షన్ అనేది కెపాసిటీ తక్కువ ఉంది మీకు. ఎవరైతే మీకంటే బాగా చేస్తున్నారో వాళ్ళు మీరు ఒకటే, కాకపోతే మీకు ప్రాక్టీస్ లేదు. దీన్ని ఎఫర్మేషన్, విజువలైజేషన్, దీన్ని మైండ్ అండ్ బాడీ యాక్షన్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థాయిలోకి వెళ్ళచ్చు, వాళ్ళకంటే దూసుకెళ్ళిపోవచ్చు మీరు. సో మనీ ఎఫర్మేషన్ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. దాంతోపాటు మైండ్ అండ్ బాడీ బేసిక్ ఎఫర్మేషన్, స్ట్రాంగ్ మైండ్కి ఎఫర్మేషన్స్ కూడా చేస్తే ఖచ్చితంగా మీరు ఒక అద్భుతాలు సాధిస్తారండి. ఇంకొక కొత్త ప్రపంచం సృష్టించవచ్చు అనమాట. ప్రపంచంలో ఎవ్వరు ఏది సాధించినా ఈ టెక్నిక్ ఫాలో అయిన వాళ్ళే, అయితే వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు. మా మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఎవరైతే మాకు కౌన్సిలింగ్కి వస్తారో వాళ్ళకి ఇవి నేర్పిస్తాను నేను. ఎందుకంటే నేను ధనవంతులతో పాటు ఒక వారియర్స్ని తయారు చేయాలండి. యుద్ధం కత్తి నేను కూడా కత్తి తిప్పడం, నేను కత్తి తిప్పకంటే చెప్పను, నేను కత్తి తిప్పుతాను, యుద్ధంలో గెలాలనుకుంటాను. ఎప్పుడైతే నువ్వు ఒక వారియర్గా తయారవుతావో నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావు. సో మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే సూపర్ హ్యూమన్గా తయారవ్వాలి, ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకోవాలి. ఎందుకంటే మనకి అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి పోయినా పర్లేదు కానీ ధైర్యలక్ష్మి అనేది పోకూడదండి. మైండ్ అండ్ బాడీ నీ కంట్రోల్ ఉండాలి. భగవద్గీత చెప్పేది కూడా అదే, ఖురాన్ చెప్పేది, బైబిల్ చెప్పేది కూడా. నీ మైండ్ స్థిరత్వం రావాలి. ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. బాగా చూడండి, కోపం వచ్చేటప్పుడు మీరు కాదు, హ్యాపీ ఫీల్ వచ్చినప్పుడు మీరు కాదు. ఇప్పుడు కొంతమంది చూడండి డ్రింకింగ్లో ఏదో వాగేశాడు అంటారు, అంటే డ్రింకింగ్లో ఉన్నప్పుడు ఏంటి వాడు కాదు, మనం హ్యాపీలో ఉన్నప్పుడు కొన్ని ప్రామిస్లు ఇచ్చేస్తాం, మనం కాదు అది. సో మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. సో ఈ మైండ్ అండ్ బాడీ ఉండేటప్పుడు ఆల్ ఎమోషన్స్ నా కంట్రోల్లోనే ఉన్నాయని ముందే ట్రిగర్ ఇస్తాం అనుకోండి, అప్పుడు ఎమోషన్స్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇదేంటి ఆయుష్మాన్ గారు, చాలా కొత్త విషయాలు ఇవాళ నేను కూడా మీ ద్వారా నేర్చుకున్నాను సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినట్టు మనీ అఫర్మేషన్స్ ఎవరైనా పాటిస్తున్నట్లయితే దానికి ముందు మీరు చెప్పింది ఒక బేసిక్ అఫర్మేషన్స్ మైండ్ అండ్ బాడీ బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలిగా, అలాగే ప్రతి మనిషికి కూడా ఈ మైండ్ అండ్ బాడీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు వస్తుంది. అలాంగ్ విత్ మనీ అఫర్మేషన్స్, మనీ అఫర్మేషన్ విజువలైజేషన్ చేయాలి. ఇది కూడా చేస్తే వాళ్ళు కూడా మోడర్న్ మైండ్ ఫిలాసఫర్స్ అవ్వచ్చు. సో అదనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతో పాటు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.